దేవుని నామానికి వందనాలు. అమ్మా. మమ్మీ డాడీకి వందనాలు. ఈయనకి హార్ట్ ఆపరేషన్ అయినాక డైలీ దగ్గు వచ్చింది. దగ్గు బాగా వచ్చింది. అమ్మా. 9 రోజులు బాగా దగ్గు వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అది అట్లనే వస్తుంది, ఏం కాదని చెప్పిర్రు. అమ్మా అయితే ఇక మళ్ళీ ఏం కాదని చెప్పినాక మళ్ళీ పిలిచినాక పోదామని మేము అట్లనే మెడిసిన్ వాడుకుంటూ ఉన్నాం. అమ్మా గుండె సర్జరీ అయిపోయింది. అయిపోయినాక దగ్గెందుకు ఇట్లా వస్తుందని ఇక దేవునికి ప్రార్థన చేసుకుంటా, ప్రేయర్ ఆయిల్ రాసుకుంటా, వాటర్లో కలిపి ఇచ్చుకుంటా ఉన్నా. అమ్మా 9 రోజులు దగ్గు వచ్చినాక పోయినాక మళ్ళీ ఆయనకి మాటలు పడిపోయినాయి, కాళ్ళు చేతులు పడిపోయినాయి, అమ్మా సడన్గా పడిపోయినాయి. సడన్గా పడిపోతే ఇక మస్తు ఏడ్చుకున్నాం మేము. గుండె ఆపరేషన్ అయిపోయేటప్పుడే వాళ్ళు గ్యారంటీ చెప్పలేదు, 2 రోజుల వరకు కోమాలో ఉంటాడమ్మా, మాట్లాడాడని చెప్పిర్రు. 2 గంటల్లోనే కోమాలో నుంచి వచ్చి మాకు పిలిచిర్రు. అమ్మా మా వైఫ్కి పిలవండి, మేము మాట్లాడతామని చెప్పి సిస్టర్ వాళ్ళకి చెప్తే నర్సు వాళ్ళకి వెళ్ళి మాట్లాడిన. ఏసయ్య 2 రోజుల వరకు కోమాల నుంచి రారని చెప్పినారు. 2 గంటలకే నా భర్తతోటి నాకు మాట్లాడిపించి నాకు ధైర్యం ఇచ్చిన ఏసయ్య అని నేను ప్రార్థన చేసుకున్నా. అది సర్జరీ అయిపోయింది. దేవుని నామంలో మంచిగా మమ్మీ డాడీ ప్రార్థన ద్వారా ఇక్కడ ప్రేయర్ చేశారు. ఆపరేషన్ మంచిగా కావాలని మమ్మీ డాడీతో ప్రార్థన చేయించుకొని పోయినప్పుడు దేవుడు కార్యం చేసిండని విశ్వసించి ప్రార్థనలోనే ఉన్నా నేను. మళ్ళీ కాళ్ళు చేతులు పడిపోయినాయి, మస్తు ఏడ్చినా మేమందరము, మా బాబు పాప మేమందరం. ఇప్పుడు జరిగిందమ్మా ఇది ఇప్పుడు జూలై 3 నెలలు అవుతుంది. 3 months బ్యాక్ జరిగింది. మళ్ళీ కాళ్ళు చేతులు పడిపోయినాయి, రాదని చెప్పారు డాక్టర్లు. అసలు గ్యారెంటీ ఇవ్వలేదు, కాళ్ళు చేతులు కంప్లీట్ పడిపోయినాయి. మరలా సెట్ అవ్వదని చెప్పారు డాక్టర్. సెట్ కాదు, అది చెప్పలేము మేము అని అసలు వాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేదు. 2 రోజులు టైం ఇచ్చిర్రు. 2 రోజులకు చెప్పలేము, కండిషన్ సీరియస్, 80% బతికేది కోల్పోయింది. 80% చెప్పారు, ఛాన్స్ లేదు అసలు. అయితే హాస్పిటల్లో గ్యారెంటీ అస్సలు ఇవ్వలేదు. 8 రోజులు ఐసీలో ఉంచిర్రు. 8 రోజుల తర్వాత ఐసీలోకి వెళ్ళి ఏ ప్రాబ్లం లేకుండా బయటికి రావాలని ప్రతిరోజు నేను డోర్ కాడ కూర్చొని మోకరించి ప్రతిరోజు ఇట్లా కూర్చొని ప్రేయర్లోనే ఉన్నా. నేను లైవ్ చూసుకుంటా ఉన్నా. అంటే కొద్దిగా చూసేదాన్ని, కొద్దిగా జర దుఃఖం ఎక్కువ ఉండే, పరిస్థితిని బట్టి మీరు లైవ్ కూడా కొంచెం దుఃఖం ఎక్కువ ఉండే, కానీ విశ్వాసం మొత్తం దేవుని మీదనే ఉండే. ఏడ్చుకుంటా ప్రేయర్ చేసుకునేదాన్ని. ఏసయ్యా నా భర్తని నువ్వు కాపాడాలి, సాక్షి బిడ్డగా నిలబెట్టాలి, ప్రామిస్ ల్యాండ్లో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మళ్ళీ నా భర్తని నా తోడుగా నిలిపాయా. మమ్మీ డాడీ ప్రార్థన ఆలకించి అనేకులకి స్వస్థపరుస్తున్నారు, మా భర్తకి కూడా స్వస్థపరచండి అని చెప్పి అని అందరు వచ్చేవాళ్ళు. నాకు ఇంకా ఏడిపించి పోయేవాళ్ళు, నీ భర్త బ్రతకాడు, ఏస్టు నీ దేవుడు కాపాడతాడని అన్నావు కదా, ఏం కాపాడతాడు అని మా వాళ్ళందరూ అనేది. దేవుడు మంచి సజీవునిగా, నా దేవుడు నా యేసయ్య కాపాడతాడు, నా యేసయ్య నా భర్తని నిలబెడతాడు, మళ్ళా మీకు చూపిస్తానని చెప్పి నేను వాళ్ళకి గట్టిగా చెప్పినా. నేను నా యేసయ్య కాపాడతాడు, మళ్ళీ నాకు నిలబెట్టి ప్రామిస్ ల్యాండ్లో మాకు మళ్ళీ సజీవ లెక్కల నా తోడు నిలబెడతాడు అని చెప్పి నేను దేవుని మీద విశ్వాసం పెట్టి మమ్మీ డాడీ ప్రార్థన నేను విశ్వాసం ఉంచుకొని ప్రే టవర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న తర్వాత మా ఆయన ఐసీలోకి వెళ్ళి సజీవ లెక్కలు వెళ్ళి కాళ్ళు చేతులు వచ్చినాయి. ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నారా? ఒకసారి మైక్ మాట్లాడతాడా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారా? మైక్ దగ్గర పెట్టుకోండి. ఎవరు స్వస్థపరిచారు నేను? యేసయ్య. గట్టిగా చప్పలు కొడదాం. చక్కటి సాక్ష్యం కదండి. మరణ పడకలో ఉన్న సహోదరుని రోజు 3 నెలల నుంచి పని లేదు, ఇప్పుడు ఇల్లు కడవదు కదా ఏసయ్య అని 50 days మొన్న అక్కడ వచ్చినప్పుడు ప్రేయర్కి బెల్లంపల్లిలో వచ్చినప్పుడు ఆరాధనలో కన్నీటితో ప్రార్థన చేసుకున్నా. వెళ్ళంగానే నాకు పని చూపించు ఏసయ్య అని ప్రేయర్ చేయించుకున్నాక 15,000 రూపాయలకి నాకు తెల్లారే పని చూపించిండు. మీకు పని కూడా వచ్చింది. ఇప్పుడు మమ్మీ డాడీ ప్రార్థన చాలా గొప్పది, ప్రామిస్ ల్యాండ్ అడుగు పెట్టే వాళ్ళ జీవితాలు చరిత్ర మారిపోతుంది. గట్టిగా చప్పలు కొడదామా? చేస్తాడు. నిజంగా చూడండి, ఆ తల్లి సాక్ష్యము అలాగే మంచి ఫీడ్బ్యాక్ కూడా చెప్పింది. ఇప్పుడు సరే ఎంతమందికి అడుగు పెడుతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడండి. చూడండి, ఇందాక ఫోటో చూశారు కదా, ఎంత క్రిటికల్ స్టేజ్లో ఉందో. కంప్లీట్గా కాళ్ళు చేతులు పడిపోయి 2 రోజులు కోమాలో ఉంటాడన్న వ్యక్తి 2 గంటల్లోనే దేవుడు సజీవంగా, ఇది చూడండి చక్కటి సాక్ష్యం దేవుడు వారి కుటుంబంలో దేవుడు జరిగించినాడు. దేవాది దేవునికి మహిమ కలుగునుగా. ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 3 ఆరాధనలు. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించింది.